Subscribe to our channel and press the bell icon for the latest updates. శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ గా రాబోతున్న రామ్ చరణ్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ టార్గెట్ తో వస్తున్నారు. గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే వింటేజ్ శంకర్ ని చూసినట్లు ఉంది. తన సినిమాల్లో మంచి సోషల్ మెసేజ్ ని ఇస్తూ కావాల్సిన కమర్షియల్ రంగులతో డెకరేట్ చేస్తారు శంకర్. అందుకే ఆయన సినిమాలకు కేవలం సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉంటారు. అయితే 30 ఏళ్ల కెరియర్ లో గేమ్ చేంజర్ సినిమాతో స్ట్రైట్ తెలుగు సినిమా చేశారు శంకర్. ఈ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ స్టామినా చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి ఐఏఎస్ రోల్ కాగా మరొకటి అప్పన్న పాత్ర. అప్పన్న పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని తెలుస్తుంది. ఆ రోల్ సినిమాకు ఆయువు పట్టు లాంటిదని అంటున్నారు. అంతేకాదు ఆ పాత్రకు ఒక లోపం కూడా ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా చిట్టిబాబు పాత్రకి చెవుడు ఉంది. మరి అప్పన్న పాత్రకు ఏం లోపం ఉందో తెలియదు కానీ సినిమాలో ఆ పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టాడని అందరూ చెబుతున్నారు. ఆ పాత్ర చూసే రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు కూడా వస్తుందని డల్లాస్ ఈవెంట్ సుకుమార్ చెప్పారు. అయితే రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర పీక్స్ లో ఉంటుంది. అలా ఎవరూ చేయలేరనే రేంజ్ లో చరణ్ మెప్పించారు. ఇక ఇప్పుడు అప్పన్న పాత్ర కూడా అదే తరహాలో చాలా రియలిస్టిక్ గా ఉంటుందట. గేమ్ చేంజర్లో అప్పన్న పాత్ర రంగస్థలంలో చిట్టిబాబు పాత్రని ఓవర్టేక్ చేస్తుందా లేదా అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏది ఏమైనా గేమ్ చేంజర్ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా మెగా ఫ్యాన్స్ కి మంచి ఊపు తెప్పిస్తుంది. సాంగ్స్, యాక్షన్స్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అంతా కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఫుల్ ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా వస్తుంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ రికార్డుల సౌండ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.